యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్కారం లావణ్య గారు. నమస్తే సిరి గారు. సో బేసిక్గా మనం ఎన్ని రోజులు ఆహారం తినేటప్పుడు ఎలా తినాలి, ఏ విధంగా తింటే మనకి బాడీకి పట్టి మనం ఆరోగ్యంగా ఉంటాము అనే వరకే మనకి తెలుసు. కానీ ఇప్పుడు వాటర్ తీసుకునే విధానంలో కూడా మనం ఇలా తీసుకుంటేనే మన ఆరోగ్యానికి పట్టి మనం హెల్తీగా ఉంటాము అని చెప్తున్నారు. ఇంతకీ వాటర్ని ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుందంటారు ఆరోగ్యపరంగా? వాటర్ తాగడం పైన చాలామందికి అపోహలు ఉన్నాయి. ఎంత తాగితే మంచిది, ఎప్పుడు తాగితే మంచిది, తిన్న తర్వాత తినకముందు ఎంత గ్యాప్ ఇవ్వాలి, దీనిపైన సరిగ్గా క్లారిటీ లేదు. తెలిసినా కూడా ప్రాపర్ పోర్షన్లో ఆ వాటర్ని వాళ్ళు ఇంటేక్ చేయరు. అది ఎలాగో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనందరికీ తెలుసు, పంచభూతాల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ వాటర్. భూమిపై మీద ఎలా అయితే 75% వాటర్ కంటెంట్ ఉంటుందో, మన శరీరంలో కూడా 75% వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు మన శరీరానికి సరిపడా వాటర్ని తీసుకోవడం తప్పనిసరి. ఎప్పుడైతే మనం ప్రాపర్గా వాటర్ని ఇంటేక్ చేస్తే హెల్తీగా, హ్యాపీగా, స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. ఒకవేళ మనం తీసుకునే వాటర్ కానీ రాంగ్ వేలో, రాంగ్ టైంలో కనుక ఉన్నట్లయితే హెల్త్ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ ఆర్థరైటిస్, హార్ట్ డిసీజెస్, కాన్స్టిపేషన్ అండ్ స్కిన్ డిసీజెస్, లైక్ హెయిర్ ఫాల్, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. నోటీస్ చేస్తే 90% ఆఫ్ పీపుల్ వాటర్ని రాంగ్ వేలోనే ఇంటేక్ చేస్తున్నారు. తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న మిస్టేక్ వల్ల వాటర్ని తీసుకున్నప్పుడు అందులో తీసుకునే బెనిఫిట్స్కి బదులు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. మనము ఫుడ్ లేకుండా 1 వీక్ నుంచి 15 డేస్ వరకు సర్వైవ్ అవ్వచ్చు. బట్ వాటర్ లేకుండా 3 డేస్కి మించి మనం ఉండలేము. మన స్టమక్ ఫుడ్ని డైజెస్ట్ చేయాలన్నా కూడా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం తిన్న ఫుడ్లో నుంచి న్యూట్రియంట్స్ సపరేట్ చేయాలన్నా కూడా వాటర్ తప్పనిసరి. వాటర్ ఇంపార్టెంట్ అంటున్నా కదా అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తాగమని నేను చెప్పట్లేదు. దానికి ఒక మంచి ప్యాటర్న్ ఉంది. అది కానీ ఫాలో అయితే మనం చాలా హెల్తీగా ఉండొచ్చు. నేను స్ట్రెస్ ఫ్రీ అన్న వర్డ్ ఎందుకు వాడుతున్నానంటే, స్ట్రెస్ అనేది బ్రెయిన్ కదా, వాటర్కి ఏం సంబంధం అన్న డౌట్ ఉంటుంది. బట్ మన బ్రెయిన్ అనేది మ్యాక్సిమం మన వాటర్లోనే ఉంటుందన్నమాట. బాడీలో ఏ దానికైనా ఇబ్బంది అయినా పర్లేదు, కానీ బ్రెయిన్కి మనం వాటర్ సరిపోకపోతే హెడేక్ కానీ ఇలాంటి అన్ని రకరకాల ప్రాబ్లమ్స్, ఐ బర్నింగ్స్, కళ్ళలో నుంచి వాటర్ రావడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు బాడీ హెల్తీగా ఉండడానికి రైట్ వేలో వాటర్ని ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే వాటర్లో ఉన్న బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, నిలబడి వాటర్ తాగడం. ఈ రోజుల్లో అందరు చాలా బిజీ అయిపోయారు, అన్ని ఫాస్ట్గా అయిపోవాలనుకుంటున్నారు. దానివల్ల ఆ బిజీ లైఫ్లో నిలబడి వాటర్ తాగడం, నడుస్తూ వాటర్ తాగడం, ఒక్కోసారి పరిగెడుతూ కూడా వాటర్ని తాగిస్తున్నారు. అలా తాగితే మీ కిడ్నీస్ పైన చాలా హెవీ ప్రెషర్ పడుతుంది. మీ కిడ్నీస్ ఫంక్షన్ సరిగ్గా ఉండదు. మీరు నిలబడి ఎప్పుడైతే వాటర్ తాగుతారో అలా తాగిన వాటర్ని మీ కిడ్నీస్ ఫిల్టర్ చేయలేవు. ఒక హెవీ ప్రెషర్ పడి సివియర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ స్వాలెన్ కిడ్నీ, ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనం ఇట్లా పరిగెడుతూ ప్రాపర్గా వాటర్ తాగకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే మరి ఎలా తాగాలి? కూర్చొని కానీ లేదా స్క్వాట్ పొజిషన్లో వాటర్ని ఇంటేక్ చేస్తే కనుక చాలా మంచిది. కూర్చోవడం తాగడం వల్ల బాడీలో ఏం చేంజ్ ఉంటుంది అంటే, నిలబడి తాగడానికి కూర్చొని తాగడానికి గల తేడా ఏంటి అంటే, మనం కూర్చున్నప్పుడు మన కిడ్నీస్ ఈక్వల్ అండ్ బ్యాలెన్స్ పొజిషన్లో ఉంటాయి. మన బటక్స్ కూడా ఈక్వల్ బ్యాలెన్స్ అయ్యి మన కిడ్నీస్కి సపోర్టివ్గా ఉంటాయి. స్టమక్ బ్యాగ్ కూడా ఒక రిలాక్స్డ్ పొజిషన్లో ఉంటుంది. అందువల్ల మనం తాగిన వాటర్ మంచిగా యూటిలైజ్ అవుతాయి అన్నమాట బాడీకి. సెకండ్ పాయింట్, గల్పింగ్ వాటర్ అంటే వాటర్ని స్పీడ్గా తాగడం. మనం చాలామందిని గమనిస్తే ఒకసారి ఒక గ్లాస్ నిండా వాటర్ కానీ ఒక బాటిల్ని కానీ నోటికి పెట్టుకున్నారంటే అది కంప్లీట్ అయ్యే వరకు స్టాప్ చేయరు, మొత్తం కంటిన్యూగా స్పీడ్గా తాగేస్తారు. అలా
ఎప్పుడైతే అంత స్పీడ్గా తాగిన వాటరు స్టమక్ యాక్సెప్ట్ చేయలేదు. అలా అంత స్పీడ్గా వాటర్ తాగితే కూడా తాగిన వాటర్ మన బాడీకి యూటిలైజ్ కావు. ఎలా తాగామో అలా బయటికి రిలీజ్ అయిపోతాయి వాటర్. అయితే ఇలా తాగడం వల్ల మనం తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ కాదు. దానివల్ల బ్లాటింగ్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇండైజేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల ఏం చేయాలంటే ఎలాగో కూర్చొని తాగేటప్పుడు మన నోట్లో ఉన్న సలైవా మిక్స్ చేస్తూ సిప్ వాటర్ని ఇంటేక్ చేయడానికి ట్రై చేయండి. అలా తాగితే గనక వాటర్లో ఉన్న మినరల్స్ మన బాడీకి పట్టి చాలా బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. థర్డ్ పాయింట్, డ్రింకింగ్ కోల్డ్ వాటర్. చాలామందిని చూస్తే ఎట్లా అంటే ఫ్రిడ్జ్లో వాటర్ తీసేసి డైరెక్ట్గా చిల్డ్ వాటర్ని తాగిస్తూ ఉంటారు. ఇంకా మనము నోటీస్ చేస్తే సిటీస్లో ఉన్నవాళ్ళు, హై టెంపరేచర్లో ఉన్నవాళ్ళు కూడా చిల్డ్ వాటర్ తాగడానికి ఎక్కువ ఇష్టపడతారు. మన పిల్లలు కూడా వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగుతూ ఉంటారు. ఫన్నీగా తాగినా కూడా వాళ్ళకి తెలియదు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి. అలా తాగితే కనుక ఫస్ట్ థ్రోట్ బ్లాక్ అవుతుంది. దాని తర్వాత కోల్డ్, కఫ్, ట్రాన్సిల్స్. పిల్లలకైతే ట్రాన్సిల్స్ వస్తున్నాయి అంటే ఫస్ట్ వాళ్ళు చిల్డ్ వాటర్ తాగారా అది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కోల్డ్ వాటర్ తాగిన తర్వాత మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయంటే, మనం తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి అని అంటే ఫస్ట్ మనకు కావాల్సింది డైజెస్టివ్ ఫైర్, జఠరాగ్ని. అది మనం కోల్డ్ వాటర్ తాగగానే సర్ప్రెస్ అయిపోతుంది అనమాట. దాంతోపాటు మన తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి బాడీ అనేది రెడీ అవుతుంది. అంటే బ్లడ్ అంతా కూడా స్టమక్ దగ్గరికి వచ్చి మన తిన్న ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఇమ్మీడియట్గా కోల్డ్ వాటర్ స్టమక్లోకి ఎంటర్ కాగానే మన ఆ ఫైర్ అనేది కామ్ డౌన్ అయిపోతుంది, సర్ప్రెస్ అయిపోతుంది. దానివల్ల ఇండైజేషన్, బ్లాటింగ్, గ్యాస్ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే అయినంత వరకు చిల్డ్ వాటర్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. రాగి బిందెలో కానీ కుండలో వాటర్ని కానీ తాగితే మన బాడీకి చాలా మంచిది. కుండలో వాటర్ని మనము వింటర్ సీజన్లో తీసుకోలేం. ఎందుకు? అది ఒక స్వెట్ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మలేరియా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంది. అయినంత వరకు వింటర్ సీజన్లో, రెయినీ సీజన్లో పాట్ని అవాయిడ్ చేయాలి. రాగి బిందెలో వాటర్ని మీరు ఇయర్ అంతా తాగొచ్చు. సమ్మర్లో పాట్ని ప్రిఫర్ చేయండి. వింటర్ అండ్ రెయినీ సీజన్లో రాగి బిందెలో వాటర్ని తాగడానికి ట్రై చేయండి. అండ్ 24 hours మనం రాగి బిందెలో కానీ కుండలో కానీ వాటర్ని మనము స్టోర్ చేస్తే కనుక pH లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. మరి వాటర్ ఎప్పుడు తీసుకుంటే మంచిది, ఎప్పుడు తాగితే మంచిది అని చెప్పి చూస్తే, మీకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు వాటర్ తాగండి. అండ్ సెకండ్ పాయింట్, మీకు బాడీ డీహైడ్రేట్ అయినప్పుడు మీ బాడీ చెప్పేస్తుంది వాటర్ అవ్వాలి అని సిగ్నల్స్ పంపిస్తుంది, అప్పుడు వాటర్ తాగండి. అండ్ మీరు కాన్షియస్గా తాగాల్సింది ఎప్పుడు అంటే, మార్నింగ్ లేవగానే ఫస్ట్ వాటర్ని, లూక్వార్మ్ వాటర్ని ఇంటేక్ తీస్తే మంచిది. ఎవరికన్నా కాన్స్టిపేషన్ ఉంది అని అంటే నార్మల్ వాటర్ తీసుకోండి. ఎందుకంటే వార్మ్ వాటర్ ఒక్కోసారి కాన్స్టిపేషన్ ఇంకెక్కువ చేసే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి లూక్వార్మ్ వాటర్ తీసుకుంటే మంచిది. ఆ 2 glasses వాటర్ని ఇంటేక్ చేస్తే మీ బాల్ మూమెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ చాలామందికి పొద్దున్న లేవగానే ఫస్ట్ బ్రష్ చేస్తారు, దాని తర్వాత వాటర్ తాగుతారు. అయితే బ్రష్ చేయగానే అసలు అందరికీ చాలామందికి తెలుసు సలైవా మంచిది అని చెప్పేసి, మన నోట్లో ఉన్న సలైవా మంచిది అని చెప్పేసి చాలామందికి తెలుసు, ఐడియా ఉంది. బట్ మార్నింగ్ ఎప్పుడైతే మనం లేవగానే నోట్లో అయితే సలైవా జనరేట్ అవుతుందో అది బాడీకి ఇంకా దీనికంటే 3 బెనిఫిట్ ఇస్తుంది అన్నమాట. బ్రష్ చేసుకోవడానికి ముందు జస్ట్ నోటిని గార్గిల్ చేసేసేసి లూక్వార్మ్ వాటర్ని సిప్ చేస్తూ నోట్లో ఉన్న సలైవాతో మిక్స్ చేస్తూ కనుక మీరు వాటర్ని ఇంటేక్ చేస్తే మీ డైజెషన్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీకు ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, స్టూల్ గట్టిపడడం లేదంటే ఎనీ ఇంటెస్టినల్ డిజార్డర్స్ కూడా మీరు ఈ మార్నింగ్ సలైవా వాటర్ కానీ బాడీలో, స్టమక్లోకి తీసుకుంటే కనుక ఆ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడవచ్చు లాంగ్ రన్లో. చాలామందికి అపోహ ఏంటి అంటే, తినే ముందు తాగాల, తినక ముందు తాగాల, ఎప్పుడు తాగితే మంచిది అని చెప్తే ఈజీగా గుర్తుపెట్టుకునేలా చెప్తాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఈ 3 టైంలో తినేటప్పుడు మాత్రం ఎప్పుడు కూడా వాటర్ని ఇంటేక్ చేయొద్దు. తినడానికి ఈ 3 కూడా, బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, తినడానికి బిఫోర్ 40 minutes అండ్ ఆఫ్టర్ 45 minutes గ్యాప్ కనుక తీసుకొని మనం వాటర్ని ఇంటేక్ చేస్తే మీరు తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది.
తినేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే తినగానే సరం పడగానే వాటర్ని ఒక్కసారి ఒక గ్లాస్ మొత్తం తాగేస్తారు. తినేటప్పుడు మ్యాక్సిమం వాటర్ని అవాయిడ్ చేయండి. అవసరమైతే తప్ప ఒక 3 నుంచి 4 సిప్లు తప్ప ఎక్కువగా వాటర్ తినేటప్పుడు తీసుకోవద్దు. ఎప్పుడైతే తిన్నప్పుడు మనం ఎక్కువగా వాటర్ తీసుకున్నాం అనుకోండి, అది పాయిజన్గా వర్క్ చేస్తుంది. ఎప్పుడైతే సిప్ బై సిప్ అంటే ఇప్పుడు మనం పప్పు తింటాం, కొంచెం కర్రీ వేసుకొని తింటాం, తర్వాత పెరుగు వేసుకొని తింటాం, ఆ గ్యాప్లో ఒక్కొక్క సిప్ని చేంజ్ చేయండి. అది మీకు అమృతంలా పనిచేస్తుంది మీ డైజెషన్ సిస్టమ్కి. క్వాంటిటీ ఆఫ్ వాటర్ని చూస్తే ఇది చెప్పడం కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది ఎందుకు డిఫికల్ట్ అంటే ఇది ఒక పర్సన్ టు పర్సన్ వ్యారీ ఉంటుంది. వాటర్ ఎలా తాగాలనేది ఎలా డివైడ్ చేస్తామంటే వాళ్ళ హైట్, వెయిట్ అండ్ వాళ్ళు తినే ఫుడ్ ఇంటేక్ ఏదైతే ఫుడ్ని ఇంటేక్ చేస్తారో దాన్ని బట్టి డిసైడ్ చేస్తామన్నమాట. అట్లీస్ట్ ఒక పర్సన్ 3 లీటర్స్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఫ్రూట్స్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది, అది కూడా కౌంటబుల్ అవుతుంది మనం తీసుకునే వాటర్లో. అయితే వింటర్ సీజన్లో మరి 3 లీటర్స్ తీసుకోలేం. ఫ్రూట్స్ తినాలి అదంటే వింటర్ సీజన్లో 2 to 3 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. సమ్మర్లో 4 నుంచి 5 లీటర్స్ వరకు వాటర్ని ఇంటేక్ చేయవచ్చు. కాపర్ పాట్లో కానీ మనం వాటర్ ఇంటేక్ చేస్తే మన మన బాడీకి యాంటీ ఏజింగ్గా పనిచేస్తుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్, మీ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డ్ చేస్తుంది అండ్ డైజెషన్ సిస్టమ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. ఇప్పటివరకు నేను చెప్పిన రూల్స్ అన్నీ కనుక మీరు ప్రాపర్గా ఫాలో అయితే వాటర్లో ఉన్న అన్ని బెనిఫిట్స్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు హాయిగా పొందవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.